నమస్కారం దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం నేను మీ రాజ్ కుమార్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు రక్తమోడుతున్న రహదారులు ఇవాళ ఒక్కరోజే 2 ఘోర దుర్ఘటనలు చెర్వేళ్ల రోడ్డు ప్రమాదంలో 19 మంది జైపూర్ యాక్సిడెంట్లో 14 మంది మృతి చెర్వేళ్ల ప్రమాదంలో మృతి చెందిన వారి పోస్టుమార్టం పూర్తి కుటుంబ సభ్యులకు అప్పగింత క్షతగాత్రుల వైద్య ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందన్న మంత్రి దామోదర రాజనరసింహ చెర్వేళ్ల ఘటన మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి 2 లక్షలు ఆర్టీసీ నుంచి మరో 2 లక్షల ఆర్థిక సాయం రోడ్డు భద్రతపై రవాణా శాఖ అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష అతివేగం వల్లే చెర్వేళ్ల ప్రమాదం జరిగిందని రవాణా శాఖ అధికారుల వెల్లడి వాహనాల్లో వేగ నియంత్రణ పరికరాలపై దృష్టి సారించాలని మంత్రి ఆదేశం కొత్త నిబంధనలతో పత్తి రైతులకు తీవ్ర నష్టం కలుగుతుందన్న మంత్రి తుమ్మల పాత నిబంధనల ప్రకారమే కొనుగోలు చేయాలంటూ కేంద్రానికి లేఖ 20% తేమ ఉన్న పంటను కొనుగోలు చేయాలని విజ్ఞప్తి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలన్న హైకోర్టు మరింత గడువు కావాలని కోరిన రాష్ట్ర ప్రభుత్వం తదుపరి విచారణ 24వ తేదీకి వాయిదా ప్రపంచ కప్ విజయం క్రీడారంగానికే పరిమితం కాదన్న ప్రధాని దేశంలోని మహిళల ఆత్మవిశ్వాసాన్ని మరింతగా పెంచుతుందన్న మోదీ ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం రంగారెడ్డి జిల్లా చేవేళ్ల దగ్గర మీర్జాగూడ దగ్గర ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోగా 32 మంది గాయపడ్డారు హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సును కంకర లోడుతో ఉన్న టిప్పర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర విషాదాన్ని నింపింది దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం రంగారెడ్డి జిల్లాలో తాండూరు డిపోకు చెందిన టీజీఎస్ ఆర్టీసీ బస్సు కంకర లోడుతో వెళ్తున్న లారీ ఢీకొన్నాయి చెర్వేళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది బస్సుపై కంకర లోడు పడటం కారణంగా పలువురు ప్రయాణికులు దాని కింద కూరుకుపోయారు తాండూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా చెర్వేళ్ల దగ్గరలోని ఇందిరానగర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది ప్రమాద సమయంలో మొత్తం 72 మంది ప్రయాణికులున్నారు ఘటనా స్థలంలోనే 19 మంది చనిపోయారు బస్సు లారీ డ్రైవర్లతో కలిపి 19 మంది ప్రాణాలు విడిచారు 32 మంది క్షతగాత్రులకు వికారాబాద్ ప్రభుత్వాసుపత్రి పిఎంఆర్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు క్షతగాత్రుల్లో 5గురి పరిస్థితి విషమంగా ఉంది ఈ ప్రమాదంలో మృతుల్లో 10 మంది మహిళలు 8 మంది పురుషులు ఒక చిన్నారి ఉన్నారు ప్రమాదంలో కండక్టర్కు గాయాలవ్వడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మృతదేహాలకు చేవేళ్లలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు ప్రమాదానికి గల కారణాలను పోలీసులు వెల్లడించారు TS34 TA 6354 నెంబర్ గల బస్సు తాండూరు నుంచి హైదరాబాద్కు ఉదయం 4:40 బయలుదేరింది 6:15 ఇందిరారెడ్డి నగర్ వద్ద ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు టిప్పర్ అతివేగంతో వచ్చి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొనడంతో పాటు అందులో ఉన్న కంకర కూడా ప్రయాణికులపై పడడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని వెల్లడించారు Today morning there was a bus and a lorry accident near Chevella. This lorry was carrying the chips which we use for construction. So that collided with the bus and as of now 19 people have died in the accident. About 20 people have received injuries of different kinds. They are being treated at different hospitals. Mainly in the Chevella Community Health Center and there's a medical college in Chevella, Patnam Mahendra Reddy Medical College. So in these two places they are being treated. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్టు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి తెలిపారు బాధిత కుటుంబాల ఫిర్యాదు మేరకు చేవేళ్ల పిఎస్లో కేసు నమోదు చేశారు ఘటనా స్థలాన్ని మంత్రులు స్థానిక నేతలు పరిశీలించారు ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్ వాహనాల్లో వేగ నియంత్రణ పరికరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ అధికారులను ఆదేశించారు చేవేళ్ల బస్సు ప్రమాదం నేపథ్యంలో రవాణా శాఖ అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు
రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి, జేటీసీలు, డీటీసీలు, ఇతర రవాణా శాఖ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. చేవెళ్ల ప్రమాదానికి వేగమే కారణమని అధికారులు మంత్రికి వివరించారు. ప్రమాదానికి గురైన 2 వాహనాలు పూర్తి ఫిట్నెస్తో ఉన్నాయన్నారు. ఇరుకు రోడ్డు, డివైడర్ లేకపోవడం, అతివేగం వల్లే ప్రమాదం జరిగిందని తెలిపారు. దీంతో వాహనాలకు ఉన్న స్పీడ్ లాక్ నిబంధన ఎంతవరకు అమలవుతుందో చూడాలని, నిబంధనలు అతిక్రమించే వాహనదారులకు 3 జరిమానా విధించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ప్రమాదాలు జరిగినప్పుడే కాకుండా నిరంతరంగా వాహనాల తనిఖీలు జరగాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తప్పవని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. చేవెళ్ల ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 19 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. దీంతో అన్ని మృతదేహాలను అంబులెన్సుల్లో స్వగ్రామాలకు తరలించి కుటుంబ సభ్యులకు అందజేశారు. కాగా ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ చికిత్స పొందుతున్న వారిలో ఎవరికీ ప్రాణాపాయం లేదని, అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. వైద్యానికి అయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. ఇంజరీస్ గాయాలు 32 మందికి. ఈ 32 మందిలో 3 ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు సిఎస్సిలో, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో. అదే రకంగా 10 మందిని షిఫ్ట్ చేశాం వికారాబాద్ జీజీహెచ్కు. తర్వాత 2 ప్రైవేట్ హాస్పిటల్, లలిత హాస్పిటల్లో చేవెలలో ట్రీట్మెంట్ పొందుతున్నారు. 14 మంది పట్నం మహేందర్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. 3 చిన్నోళ్ళు వాళ్ళని డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఈ 14 మందిలో ఒక్క పేషెంట్ని బహుశా నిమ్స్కు రిఫర్ చేస్తుంది. ఎక్కడ ఎలాంటి ట్రీట్మెంట్ కావాలన్నా చాలా మటుకు ట్రీట్మెంట్ ఇక్కడనే సరిపోతుంది. ఒక్కరే నిమ్స్కు రిఫర్ చేయాలి, అది రిఫర్ చేస్తున్నాము. ఇంకేదో నా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. రాజస్థాన్లోని జైపూర్లోనూ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న ఓ డంపర్ ట్రక్ డ్రైవర్ జైపూర్లోని లోహమండి రోడ్డుపై 5 కిలోమీటర్ల మేర బీభత్సం సృష్టించాడు. మద్యం మత్తులో రోడ్డుపై పలు వాహనాలను ఢీకొట్టుకుంటూ వెళ్లాడు. ఈ దుర్ఘటనలో 14 మంది మృతి చెందగా సుమారు 30 మందికి పైగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా బలగాలు, పోలీస్ బలగాలు క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించాయి. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. రోడ్డు ప్రమాద ఘటనపై రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి అత్యవసర చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసి ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. తెలంగాణలో పత్తి కొనుగోళ్లపై కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విధించిన కొత్త నిబంధనలు సడలించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర టెక్స్టైల్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ సీసీఐ సీఎండీ లలిత్ కుమార్ గుప్తాలకు లేఖ రాశారు. సీసీఐ తాజాగా ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేయాలనే నిబంధన విధించిందని, ఇది పత్తి రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తోందన్నారు. ఇప్పటి వరకు ఎకరాకు 12 క్వింటాళ్ల వరకు పత్తి కొనుగోలు చేస్తున్నారని, జిల్లా కలెక్టర్లు సమర్పించిన నివేదికల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు 11.74 క్వింటాళ్ల వరకు పత్తి దిగుబడులు నమోదయ్యాయన్నారు. ఈ ఏడాది అధిక వర్షాల కారణంగా పత్తి రైతులు ఇప్పటికే నష్టాలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో సీసీఐ కొత్త నిబంధనలతో రైతులకు మరింత అన్యాయం జరుగుతుందని మంత్రి తుమ్మల లేఖలో పేర్కొన్నారు. తేమ శాతం 20 వరకు ఉన్న పత్తిని కూడా కొనుగోలు చేయాలని, కపాస్ కిసాన్ యాప్పై అవగాహన లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని లేఖలో ప్రస్తావించారు. రైతాంగ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పాత విధానంలోనే పత్తి కొనుగోళ్లు కొనసాగించాలంటూ మంత్రి తుమ్మల కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో జాయింట్ యూజర్ ఎయిర్ఫీల్డ్ అభివృద్ధి కోసం 700 ఎకరాల భూసేకరణకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐ ఇచ్చిన నివేదిక సానుకూలంగా రావడంతో భూసేకరణ ప్రక్రియను వెంటనే చేపట్టాలని జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నిర్ణయం ఉత్తర తెలంగాణలో వాణిజ్యం, పర్యాటకం, పరిశ్రమలు, అత్యవసర సేవలు వంటి రంగాలకు ఎంతో మేలు జరుగుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. సమగ్ర రవాణా, మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా ప్రాంతీయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోందన్నారు. ఆదిలాబాద్ పట్టణం త్వరలోనే దేశ విమానయాన పటంలో స్థానం దక్కించుకుంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో 3 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల ప్రజానీకానికి తాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన ఎస్ఎల్బీసీ పనులను 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇటీవలే ఎస్ఎల్బీసీ సొరంగం కూలి 8 మంది సజీవ సమాధి అయిన నేపథ్యంలో నిలిచిపోయిన పనులను చేపట్టడానికి తీసుకోవాల్సిన చర్యలను పరిశీలించారు. సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలతో కలిసి హెలి మ్యాగ్నెటిక్ సర్వే వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న ఈ ప్రాజెక్టును పూర్తి చేయలేదన్నారు. ఎస్ఎల్బీసీని పూర్తి చేయాలన్న లక్ష్యంతోనే అత్యాధునిక ఏరియల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే చేయిస్తున్నట్టు చెప్పారు. ఈ సర్వేతో 800 మీటర్ల నుంచి 1000 మీటర్ల లోపల వరకు ఉన్న పరిస్థితులను అంచనా వేయడానికి అవకాశం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 2004-05లో మొదలుపెట్టిన ప్రాజెక్టు 2014 వరకు దాదాపుగా 25-30 కిలోమీటర్ల మధ్యలో టన్నెల్ను పూర్తి చేస్తే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కనీసం 10 కిలోమీటర్ల టన్నెల్ను కూడా పూర్తి చేయలేకపోయిండు. ఆనాడు నిజంగానే చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి సంవత్సరానికి 1 కిలోమీటర్ కూడా ఈ టన్నెల్ పూర్తి చేసి ఉంటే ఎప్పుడో ఈ ప్రాజెక్టే పూర్తి అయిపోయి నల్గొండ జిల్లాకు ఫ్లోరైడే కాకుండా సాగునీరు, తాగునీరు అన్ని సమస్యలు పరిష్కారం అయి ఉండేవి. ఇప్పుడు 20 కిలోమీటర్ల లోపల ఉన్నాయి మిషన్లు. 20 కిలోమీటర్ల లోపలికి ఆక్సిజన్ తీసుకెళ్లాలన్నా, ఎక్విప్మెంట్ తీసుకెళ్లాలన్నా, లోపల పని చేయాలన్నా ఒక లోపల టన్నెల్ లోపల చేసే పని కాబట్టి ఇది అత్యంత క్రిటికల్ సిచ్యువేషన్. ఈ క్రిటికల్ సిచ్యువేషన్ అడ్రస్ చేయడానికి అందరు సాంకేతిక నైపుణ్యం ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొని ఈరోజు మళ్ళీ దీన్ని ముందుకు వెళ్ళడానికి అవసరమైన సర్వేలు చేయడానికి, ఇక్కడ ఇదేదో ఓపెన్ ల్యాండ్, జనరల్ ల్యాండ్స్లో మనం టన్నెల్ చేయడం ఈజీ, కానీ ఇది టైగర్ రిజర్వ్ ఫారెస్ట్, పక్కనే మన కృష్ణానది ఉన్నది. ఈ అన్ని నేపథ్యంలో దీన్ని జాగ్రత్తగా ఈ పనుల్ని పూర్తి చేయడానికి ఇవాళ నిర్ణయం తీసుకున్నాం. జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. ధర్మపురి ఆలయ మాస్టర్ ప్లాన్పై ఇవాళ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ వందలాది సంవత్సరాల చరిత్ర ఉన్న ధర్మపురి ఆలయ అభివృద్ధి పనులు ఆగమశాస్త్రం, వేద పండితులు, స్థానికులు, భక్తుల మనోభావాలకు అనుగుణంగా పునర్నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 2027 జూలైలో రానున్న గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేళాగా ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయడానికి అవసరమైన ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు మంత్రి కొండా సురేఖ సూచించారు. ఇప్పుడు ప్రకటనలు. గుడ్ గర్ల్. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా? కాదు, ముందుగా పొదుపు, ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు. మరి ఆ కమ్మలు వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా? ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నిక పోలింగ్ తేదీ నవంబర్ 11, 2025. ఓటు వేయడానికి సిద్ధంగా ఉండండి. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా నైతికంగా, నిర్భయంగా, నిష్పక్షపాతంగా ఓటు వేయండి. ఓటు వేయడం మన బాధ్యత. ప్రతి ఓటరు విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోండి. గుర్తుంచుకోండి, జూబ్లీహిల్స్ నియోజకవర్గ పోలింగ్ తేదీ నవంబర్ 11, 2025 మంగళవారం. జారీ చేయువారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. వార్తలకు పునఃస్వాగతం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా గెలుస్తామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఇవాళ శ్రీనగర్ కాలనీ, యూసుఫ్గూడ తదితర ప్రాంతాల్లో ఇంటింటి పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి ఆ తర్వాత పార్టీ శ్రేణులు నిర్వహించిన బైక్ ర్యాలీలోనూ పాల్గొన్నారు. పొదుపు సంఘాలకు ఏం చెప్పారు? పావులా వడ్డీ ఇస్తామన్నారు. ఈరోజు పొదుపు సంఘాలకు నరేంద్ర మోడీ గారు 20 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని బ్యాంకుల నుంచి ఈరోజు లోన్లు ఇస్తా ఉన్నారు.
కానీ కాంగ్రెస్ పార్టీ పావుల వడ్డీ బ్యాంకులో జమ చేస్తానన్నది ఏ ఒక్కరు కూడా జమ చేయలేదు. నిరుద్యోగ యువకులకు ఇదే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా ఉన్నారు. భర్తీ చేయలేదు. ఉద్యోగాలు లేనటువంటి యువకులకు నెలకు 4,000 రూపాయలు ఇస్తానన్నారు. ఏ ఒక్కరు కూడా ఇవ్వలేదు. అందుకే నేను కాంగ్రెస్ పార్టీని సవాల్ చేస్తా ఉన్నాను. జూబ్లీహిల్స్ లో యువకుల ఓట్లు అడిగే ముందు, మహిళల ఓట్లు అడిగే ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ఓటు అడిగేటువంటి నైతిక హక్కు లేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపు కోసం అనుకూల వాతావరణం ఉందని, ఇటువంటి పరిస్థితుల్లో చిన్న తప్పిదం కూడా చేయొద్దని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ శ్రేణులకు సూచించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై గాంధీ భవన్లో మహేష్ కుమార్ గౌడ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు ఏఐసీసీ కార్యదర్శులు, మంత్రి కొండా సురేఖ, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసిందన్నారు. డివిజన్ల వారీగా అప్పగించిన బాధ్యతలను నాయకులు సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. పత్తిలో తేమ శాతం నిబంధనలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. జాగృతి జనం బాటలో భాగంగా కవిత ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. ఆదిలాబాద్లోని మార్కెట్ యార్డును సందర్శించి రైతులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్ యార్డులో ఆరబెట్టిన పత్తిని, మొక్కజొన్నలను పరిశీలించారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ తేమతో సంబంధం లేకుండా పంటలను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలన్నారు. పత్తి రైతు ఇవాళ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బతుకుతున్న పరిస్థితి. కష్టపడి వచ్చినటువంటి పత్తిని మార్కెట్కి తీసుకొని వస్తే ఇక్కడ మరి చాలా దారుణంగా 12% తేమ ఉంటే తప్ప తీసుకోమని అంటా ఉన్నారు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు. మేము ఇవాళ కోరేది ఒకటే, డిమాండ్ చేసేది ఒకటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇక్కడ ఆదిలాబాద్ పత్తి మార్కెట్లో రైతుల గోస చూస్తుంటే కళ్ళకు నీళ్ళు వచ్చే పరిస్థితి ఉన్నది, కడుపు దొరకపోయే పరిస్థితి ఉన్నది. నేను కోరేది ఒకటే, సీఎం గారిని, మీరు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రచారం చేసింది చాలు. ఆ ఒక్క ఎలక్షన్ గెలిచినా ఓడిపోయినా ఏ పార్టీకి వచ్చేదేం లేదు, ఏ రైతుకు వచ్చేదేం లేదు. కానీ ఆ ఎలక్షన్లు పక్కకు పెట్టి మన రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎట్లుందో దయచేసి సీఎం గారు ఇమ్మీడియట్గా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో నిన్న జరిగిన ఘటన నేపథ్యంలో ఇవాళ కూడా పట్టణంలో 144 సెక్షన్ కొనసాగింది. పినపాక ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కార్యాలయం కాంగ్రెస్ పార్టీదేనని, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు కాంగ్రెస్ కార్యాలయాన్ని బీఆర్ఎస్ కార్యాలయంగా మార్చారన్నారు. పార్టీ కాంగ్రెస్ కార్యాలయాన్ని తమకు అప్పజెప్పాలంటూ శాంతియుతంగా కార్యాలయానికి వెళ్లి అడగ్గా బీఆర్ఎస్ శ్రేణులు తమ కార్యకర్తలపై, నాయకులపై దాడి చేశారని, తప్పనిసరి పరిస్థితుల్లో తమ పార్టీ కార్యకర్తలు ఎదురు తిరగాల్సి వచ్చిందన్నారు. ఇవాళ ఖచ్చితంగా 100% అది కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, కాంగ్రెస్ పార్టీది. అది ఏదైతే కబ్జా చేసినట్టు దాన్ని వదిలిపెట్టాం. ఖచ్చితంగా మేము స్వాధీనం చేసుకుని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా కొనసాగించడానికి ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తూ, ఇప్పటికైనా సరే రాజకీయ భిక్ష పెట్టింది రేఖాకాంతరావు కాంగ్రెస్ పార్టీ, 2 సార్లు ఎమ్మెల్యే చేసింది కాంగ్రెస్ పార్టీ. నాది తప్పు అయిపోయింది, పొరపాటు అయిపోయింది. నేను పార్టీ మాత్రం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కబ్జా చేసినానని చెప్పేసి మరి ఇవాళ ప్రజలకు క్షమాపణ చెప్పి, కాంగ్రెస్ పార్టీకి క్షమాపణ చెప్పి దాని జోలికి పోవని చెప్పి ఉన్నతంగా నువ్వు చెప్తే నీకు గౌరవం పెరుగుద్ది, నీకు మంచి జరుగుద్ది అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు చిన్న విరామం. ఓ లవ్లీ, వెల్ డన్. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో, అదే లోన్ తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైంకి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం నా ఫోటోనైనా తీ. మీరెవరు? ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. వార్తలకు పునఃస్వాగతం. హస్తకళలను ప్రోత్సహించడం ద్వారా గ్రామీణ కార్మికులకు ఉపాధి పెరుగుతుందని రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా వద్ద గల హెచ్ఎండిఏ గ్రౌండ్స్లో భారత ప్రభుత్వ వస్త్ర సంస్థ, తెలంగాణ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో గాంధీ శిల్పా బజార్ ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు. ఈ నెల 10 వరకు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో రాష్ట్రంలోని చేనేత హస్తకళల కళాకారులు తమ ఉత్పత్తులను ప్రదర్శించడంతో పాటు విక్రయిస్తారు. నిర్మల్ బొమ్మలు, ఏటికొప్పాక బొమ్మలు సహా వివిధ ప్రాంతాలకు చెందిన చీరలు ప్రదర్శనకుంచారు. ప్రదర్శనను ప్రారంభించిన మంత్రి తుమ్మల మాట్లాడుతూ చేనేతను, హస్తకళలను ప్రోత్సహించడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆర్థిక స్థితి మెరుగుపడుతుందన్నారు. భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సౌజన్యంతో ఈరోజు నేషనల్ స్థాయిలో గాంధీ శిల్ప బజార్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి యాజమాన్యానికి, మా శైలజ గారికి, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. దీన్ని హైదరాబాద్ ప్రజలే కాకుండా రాష్ట్ర ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని అంత కష్టపడి ఆ వృత్తిని కాపాడుకుంటున్నటువంటి కళాకారుల్ని ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి గృహోపకరణాలకు సంబంధించినవి, అదేవిధంగా చేనేతకు సంబంధించినవి ఏ రకమైనటువంటి వస్తువులు కూడా చూడముచ్చటగా అందంగా మీకు అందించేటటువంటి బాధ్యత ఈ గాంధీ శిల్ప బజార్ తీసుకుంది. దాన్ని సద్వినియోగం చేసుకోండి అని చెప్పి ఉత్తరాఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. ప్రజాప్రతినిధులు, పార్టీలు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టాలని రాష్ట్రపతి కోరారు. అణగారిన వర్గాలకు, యువతకు సాధికారత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. సమగ్ర అభివృద్ధి ప్రయత్నాల ఫలితంగా ఉత్తరాఖండ్లో మానవ అభివృద్ధి సూచిక మెరుగుపడిందని అన్నారు. పర్యావరణం, ఇంధనం, పర్యాటకం, ఆరోగ్యం, విద్య, పారిశ్రామిక అభివృద్ధి రంగాలలో రాష్ట్రం సాధించిన గణనీయమైన పురోగతిని రాష్ట్రపతి ప్రస్తావించారు. మహిళా సాధికారత కోసం చేసిన ప్రయత్నాలను ఆమె ప్రశంసించారు. उत्तराखंड की ये शौर्य परंपरा सभी देशवासियों के लिए गर्व की बात है. भारत की लोकतांत्रिक परंपरा को शक्ति प्रदान करने में उत्तराखंड के अनेक जनसेवकों ने महत्वपूर्ण योगदान दिया है. मैं जो अभी हम लोगों के साथ है उनको मैं नमस्कार करती हूँ, साधुवाद देती हूँ, और जो हमारे साथ नहीं है उनको मैं नमन करती हूँ. हमारे संविधान निर्माताओं ने नागरिकों के लिए एक समान सिविल संहिता के निर्माण हेतु संविधान के अनुच्छेद 44 के तहत प्रावधान किया है. संविधान निर्माताओं के नीति निर्देश के अनुरूप समान नागरिक संहिता विधेयक लागू करने से जुड़े उत्तराखंड विधानसभा के सदस्यों की मैं सराहना करती हूँ. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో భారత మహిళల భాగస్వామ్యం పెరుగుతోందని ప్రధాని మోదీ అన్నారు. ఢిల్లీలోని భారత్ మండపంలో ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాన్క్లేవ్ ESTIC 2025ని ప్రధాని ప్రారంభించి ప్రసంగించారు. ఈ రంగంలో దశాబ్దం క్రితం వరకు మహిళల సంఖ్య 100 కంటే చాలా తక్కువగా ఉండేదని, ఇప్పుడు ఏకంగా 5,000 వరకు చేరుకుందని తెలిపారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ విద్యలో మహిళల వాటా దాదాపు 43% చేరిందని వెల్లడించారు. ప్రపంచ సగటు కంటే ఇది చాలా ఎక్కువని అన్నారు. నేడు రిటైల్ నుంచి లాజిస్టిక్స్ వరకు, కస్టమర్ సర్వీస్ నుంచి పిల్లల హోంవర్క్ వరకు ప్రతి చోట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తున్నామని తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భారత్ గ్లోబల్ AI సమ్మిట్ను నిర్వహిస్తున్నామన్నారు. तो उसमें इंडियन विमेन साइंटिस्ट की चर्चा बहुत ज्यादा होती है. पेटेंट फाइलिंग में भी भारत में महिलाओं द्वारा सालाना फील्ड पेटेंट्स की संख्या एक दशक पहले 100 से भी कम थी. अब ये सालाना 5,000 से भी ज्यादा तक पहुंच गई है. स्टेम एजुकेशन में
భారత అమ్మాయిలు చరిత్ర సృష్టించారని ప్రధాని మోదీ మహిళా క్రికెట్ జట్టును కొనియాడారు. మహిళల వన్డే క్రికెట్ వరల్డ్ కప్ను టీమిండియా సాధించడం పట్ల ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. బీహార్ సహర్సాలో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ టీమిండియాను ప్రశంసించారు. ఈ విజయం కేవలం క్రీడా రంగానికే పరిమితం కాదని, ఇది దేశంలోని మహిళల ఆత్మవిశ్వాసానికి చిహ్నమని అన్నారు. అలాగే బీహార్లో కాంగ్రెస్, ఆర్జేడీపై విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష పార్టీలు చొరబాటుదారులను రక్షించే ప్రయత్నం చేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. ఐదవ ఇండియా బహ్రెయిన్ హై జాయింట్ కమిషన్ సమావేశం ఢిల్లీలో జరిగింది. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, బహ్రెయిన్ విదేశాంగ మంత్రి రషీద్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయశంకర్ మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య శతాబ్దాల నాటి స్నేహ సంబంధం కొనసాగుతోందన్నారు. ఆరోగ్యం, అంతరిక్ష రంగంలో ఇరు దేశాల మధ్య సహకారం కొనసాగుతుందన్నారు. గాజా శాంతి ప్రణాళికకు భారత్ మద్దతిస్తుందని స్పష్టం చేశారు. ఈ సమస్యకు త్వరలో పరిష్కారం లభిస్తుందని జయశంకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. India and Bahrain share centuries-old ties of friendship, underpinned by trade linkages and strong people-to-people ties. We also believe in a common goal and commitment for promoting peace and prosperity for our people and for our common region. Since గుజరాత్లో 4 సెమీకండక్టర్ చిప్స్ తయారీ ప్లాంట్లను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పరిశీలించారు. అనంతరం సమీక్ష తర్వాత మీడియాతో మాట్లాడారు. రాబోయే 2-3 నెలల్లో 3 ప్లాంట్లలో ఉత్పత్తి ప్రారంభం కానుందని తెలిపారు. కేన్స్, సిజీ ప్లాంట్లలో మైక్రాన్కు చెందిన మినీ ప్లాంట్లో పైలట్ ఉత్పత్తి ఇప్పటికే ప్రారంభమైందని వెల్లడించారు. రాబోయే కాలంలో ధోలేరా చిప్ తయారీకి ప్రధాన కేంద్రంగా మారుతుందని అశ్విని వైష్ణవ్ అన్నారు. गुजरात में जो 4 सेमीकंडक्टर के प्लांट्स हैं, उन प्लांट्स का डिटेल में रिव्यू हुआ. माननीय मुख्यमंत्री जी, माननीय उप मुख्यमंत्री जी, माननीय आईटी मिनिस्टर सब थे और बहुत अच्छी प्रोग्रेस है. 3 प्लांट से प्रोडक्शन आगामी 2-3 महीने के अंदर अंदर एक अच्छे लेवल पे पहुंच जाएगा. ऑलरेडी पायलट प्रोडक्शन केन्स और सीजी के प्लांट में स्टार्ट हो गया है. माइक्रॉन के मिनी प्लांट में ऑलरेडी प्रोडक्शन स्टार्ट हो गया है, पायलट प्रोडक्शन. इसको रैंप अप किया जा रहा है और धोलेरा में जो फैब बन रही है उसका भी बहुत अच्छी प्रोग्रेस है. आने वाले समय में धोलेरा हाईटेक मैन्युफैक्चरिंग का बड़ा हब बनेगा. इस నవంబర్ 7న న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్చంద్ నేషనల్ స్టేడియంలో భారత హాకీ శతాబ్ది వేడుకలు నిర్వహిస్తామని కేంద్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాండవీయ మాట్లాడుతూ 1925లో ప్రారంభమైన భారత హాకీ ప్రస్థానం 2025తో 100 సంవత్సరాలు పూర్తి చేసుకోనుందని, ఈ నేపథ్యంలో శతాబ్ది ఉత్సవాలను నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. హాకీ ఇండియా సహకారంతో నిర్వహించనున్న ఈ వేడుకలు నవంబర్ 7న మేజర్ ధ్యాన్చంద్ నేషనల్ స్టేడియంలో ప్రారంభమవుతాయని, దేశవ్యాప్తంగా 550కి పైగా జిల్లాల్లో ఒకేసారి 1400కు పైగా హాకీ మ్యాచ్లు జరుగుతాయన్నారు. ఇందులో 36,000 మంది క్రీడాకారులు పాల్గొంటారని మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. మూడు దశాబ్దాల విరామం తర్వాత అణ్వాయుధ పరీక్షలను తిరిగి ప్రారంభించడాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమర్థించుకున్నారు. అమెరికా అణ్వాయుధ పరీక్షలపై తాజాగా ట్రంప్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ ప్రపంచంలో చాలా దేశాలు చురుగ్గా అణ్వాయుధాలను పరీక్షిస్తున్నాయన్నారు. ఈ జాబితాలో పాకిస్తాన్ కూడా ఉందని పేర్కొన్నారు. రష్యా, చైనా, ఉత్తర కొరియా, పాకిస్తాన్ వంటి దేశాలు అణుపరీక్షలను నిర్వహిస్తున్నాయని, అయినా ఏ దేశం కూడా వివరాలను బయటపెట్టలేదన్నారు. అణుపరీక్షల విషయంలో తాము ఏ దేశం జోలికి వెళ్లలేదని గుర్తు చేశారు. అమెరికా అణుపరీక్షల గురించి అన్ని వివరాలను బహిరంగంగానే వెల్లడిస్తున్నామని ట్రంప్ తెలిపారు. రష్యా, చైనాతో పోలిస్తే అమెరికా వద్దే అణ్వాయుధాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. అణ్వస్త్రాల నిరాయుధీకరణ గురించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో చర్చించామన్నారు. వరుస రోడ్డు ప్రమాదాలు తీరని విషాదాన్ని నింపుతున్నాయి. కుటుంబాలను చిన్నా భిన్నం చేస్తున్నాయి. తాజాగా చేవెళ్ల రోడ్డు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో పుట్టెడు శోకం మిగిల్చింది. ఈ నేపథ్యంలో పాఠాలు నేర్పని రోడ్డు ప్రమాదాలు శీర్షికన ప్రత్యేక కార్యక్రమం రేపటి స్పాట్లైట్లో ఉదయం 8:30 దూరదర్శన్ యాదగిరిలో.
ఈ నెల 4వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అండమాన్ ప్రాంతంలో ఈ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కాగా ఇవాళ కూడా హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. గాలిలో తేమ శాతం పెరగడంతో ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. మరో 24 గంటల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని, చెదురుముదురు జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. ఇప్పుడు వార్తలు ఎక్కడైనా ఎప్పుడైనా DD న్యూస్ ఇప్పుడు మీ చేతిలో. దూరదర్శన్ యాదగిరి వార్తలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చూడండి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, X మరియు వేవ్స్ లో ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి.